ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే రామ, దుఃఖాలు సంప్రాప్తించినప్పుడు కానీ లేకపోతే స్వయముగా కానీ ఏదో ఒక విధంగా ఉదయించినటువంటి ఈ సంసారము అనేటువంటి అరణ్యము పట్ల పరమ వైరాగ్యము విరక్తి కలిగి ఉండడమే ఈ సమాధి వృక్షానికి బీజము అని మన పెద్దలు విఘ్నులు పేర్కొన్నారు. అంటే శుభకర్మలు అనేటువంటి నాగళ్ళ చేత దున్నబడేటువంటిది, శాంతి మొదలైనటువంటి నీటి చేత ఎల్లప్పుడూ తడుపబడేటువంటిది, అంతేకాదు ప్రాణాయామము మొదలైనటువంటి పిల్ల కాలువలతో కూడి ఉన్నది అయినటువంటి ఈ చిత్తమే ఈ సమాధి వృక్షానికి క్షేత్రము అని తత్వజ్ఞులు పలికారు. అయితే తన చిత్తము అనేటువంటి క్షేత్రమందు పడినటువంటి వైరాగ్యము అనేటువంటి ఆ సమాధి బీజాన్ని మనుజుడు ఎల్లప్పుడూ కూడా దృఢబుద్ధితోటి ఉండాలి. అంతేకాదు దుఃఖము నశించినటువంటి ప్రయత్నముతోటి ఖేదరహితమైనటువంటి ఏ బాధలు విచారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నముతోటి ఇక ఇటువంటి జలాల చేత తడుపుతూ ఉండాలి. అవి ఎటువంటివంటే శుద్ధమైనటువంటివి, స్నేహముతో కూడినటువంటివి, పవిత్రమైనటువంటివి, ఆత్మకు హితం చేసేటువంటివి, చంద్రుని యందలి ఉన్నటువంటి అమృతాన్ని పోలినవే అయినా సత్సాంగత్యము అనబడేటువంటి నూతనమైనటువంటి గోక్షీరాల చేత నేతి మొదలగు వాక్యాల చేత అంతరంగమునందు రెండు రూపాలతో ఉన్నటువంటి అంటే ద్వైత రూప సర్వ సంసార శూన్యత్వమును కూడా కలగజేసేటువంటివి అయినవి, పూర్తిగా పూర్ణములు అయినవి, స్వచ్ఛములు అయినవి, అమృతములాగానే శీతలమైనటువంటివి. ఇవన్నీ కూడా గురు హృదయమందలి బ్రహ్మము అనబడేటువంటి సరోవరము నుండి ఆ యొక్క వ్యాఖ్య ద్వారా, ఆయన యొక్క ముఖార విందం ద్వారా బయటకు వచ్చినటువంటివి, అమృత ప్రవాహముతో నిండిపోయిన రూపములే కలిగినటువంటి శాస్త్రముల యొక్క అర్థాలకు ఈ అర్థాలను ఉత్తమమైనటువంటి జలాల చేత వైరాగ్యము అనేటువంటి ఆ సమాధి బీజాన్ని తడుపుతూ ఉండాలి అనే చెబుతూ, అంటే స్వచిత్తము తనదైనటువంటి చిత్తముతోటి భూమి యందు పడినటువంటి ఈ సంసార వైరాగ్యము అనేటువంటి ఈ సమాధి బీజాన్ని తీక్ష్ణమైనటువంటి బుద్ధితోటి కనుక్కొని అప్పుడు ఎప్పుడైతే తీక్ష్ణమైనటువంటి బుద్ధితోటి కనుగొన్నాడో ప్రయత్నము చేత రక్షించాలి. తపః ప్రకారదానేన పదార్థ ఘటనేసితై తీర్థాయతన విశ్రాంతి వృత్తి విస్తార కల్పనై. కాయికమైన, వాచికమైన, మానసికమైనటువంటి తపస్సులను అంటే మనోవాక్కాయ కర్మల చేత ఏ మనసైతే తపస్సుని కోరుతుందో వాక్కుతో కూడా అదే తపస్సును చేస్తూ శరీరాన్ని కూడా అదే తపంగా చేసుకుంటూ ఉండేటువంటి దోహదాలు చేస్తూ, అంతేకాదు కాయిక, వాచిక, మానసికమైనటువంటి తపములను దోహదముల చేతను, దానము చేతను, అమానిత్వము మొదలైనటువంటి సద్గుణాల చేత కూడా సమర్థింపబడినటువంటి ఉత్తమమైనటువంటి క్రియల చేత కూడా పవిత్రమైన తీర్థముల పట్ల నివాసము అనేటువంటి వృత్తి విస్తార రూపకల్పనల చేతను కూడా ఈ మొదలైనటువంటి ప్రయత్నాల చేత ఆ సమాధి బీజాన్ని రక్షించాలి. ఎలాగంటే తపస్సు చేత సమాధి అనేటువంటి బీజాన్ని రక్షించాలి, దానాల చేత, అమానిత్వము మొదలైనటువంటి సుగుణాల చేత,
తీర్థాలు అంటే పుణ్యతీర్థాలను ఆశ్రయించటం, క్షేత్రాలను సందర్శించడం, సద్గురువుల యొక్క ఆశ్రమాలు మొదలైనటువంటి పుణ్య ప్రదేశాలలో నివాసము చేయడం, ఇటువంటి అక్కడ సత్సంగ రూపంలో ఉన్నటువంటి పుణ్య ఆశ్రమాలను సేవించినప్పుడు ఆ మహనీయుల యొక్క జ్ఞాన బోధల చేత కూడా వైరాగ్య రూప సమాధి అనేటువంటి బీజాన్ని జాగ్రత్తగా సంరక్షించాలి అనే చెబుతూ కర్తవ్యం కురితాస్య రక్షిత శిక్షిత శయ సంతోషనామా ప్రియయా నిత్యం ముదితయాన్విత. ఈ ప్రకారంగా అంకుర దశను పొందింపజేయబడినటువంటి ఎప్పుడైతే ఆ సమాధి బీజాన్ని మరి రక్షించామో ఆ ప్రకారంగానే అది మొలకెత్తడానికి ప్రారంభమైనటువంటి ఈ బీజానికి రక్షణ అనేటువంటి ఉపాయమునందు నిపుణుడై ఉండాలి. అంతేకాదు ముదిత అనే భార్యతో కూడినటువంటి వాడే నిరంతరము ఉండేటువంటి వాడు అగు సంతోషము అనేటువంటి క్షేత్రపాలకుని నియమించాలి అనే చెబుతూ, అంటే ఈ ప్రకారంగా తడుపుచూ రాగా క్రమంగా అది మొలకెత్తుతుంది కదా. అలా మొలకెత్తడానికి ప్రారంభించగానే రక్షణ ఉపాయముల యందు నైపుణ్యము కలిగి ఉండాలి. ముదిత అనేటువంటి భార్య అన్నప్పుడు ప్రసన్నత అనేటువంటిది తను కలిగి ఉండాలి. ఆ ప్రసన్నతనే ముదిత అనేటువంటి భార్య అని మరి ఉపమించారు తప్ప అక్కడ వాస్తవానికి భార్య ఉండాలని కాదు. అక్కడ ప్రసన్నత అనేటువంటి దానితో కూడి ఉన్నవాడు అయ్యి సంతోషము సంతృప్తి అనేటువంటి కావలివాణిని దాని యొక్క రక్షణ కోసం నియమించాలి. సంతోషము సంతృప్తి లేకపోతే దుఃఖపడుతూనే ఉంటాడు, ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ సంతోషము సంతృప్తి అనేటువంటి క్షేత్రపాలకుని తాను అంకురింపజేసినటువంటి సమాధి బీజానికి వీణ్ణి మరి రక్షణ కోసం నియమించాలి అని చెబుతూ, పశ్చాత్ స్థితాశావి హగాన్పర ప్రణయపక్షిణ అస్మాదాప తతః కామ గర్వ గృధ్రాన్ నివారయేత్. ఆ తర్వాత మరి గతంలో ఉన్నటువంటి పూర్వవాసనలు ఉంటాయి కదా, అప్పటికంటే ఏ సమాధి స్థితినో అనుసరిస్తూ ఉన్నాడు. కానీ గతంలో ఉన్నటువంటి ఆ పూర్వవాసనలు గత జన్మ వాసనలు కానీ తాను ఆ స్థితికి వచ్చేదానికి ముందుగా ఉన్నటువంటి కోరికలు కానీ ఏవైతే ఉన్నావో అవి ఆవిర్భూతాలే అవుతాయి, మళ్ళీ ఉత్పన్నమవుతాయి. ఏమని ఎలాగా ధనము యందు కానీ పుత్రుల యందు కానీ ఇటువంటి అనురాగ రూపాలు మళ్ళీ వారి పట్ల మనసు అనేది మరలుతుంది. ధాన్యము అనేటువంటి అంకురానికి విఘాతాన్ని కలగజేయడం కోసం వచ్చి పడేటువంటివి అగు ఆశ అనేటువంటి పక్షులను, కామము క్రోధము అనేటువంటి గ్రద్దలను కూడా నివారించాలి. ఈ యొక్క అనురాగ రూపాలైనటువంటి ధనము పట్ల, భార్య పట్ల, మరి మిత్రుల పట్ల, బంధువుల పట్ల, పుత్రుల పట్ల, వీరందరి పట్ల కూడా వచ్చి పడుతుంది ఆశ. అనురాగము అనే రూపంలో ఆశ అనేటువంటిది వచ్చి పడుతుంది. అది దేనికి అంటే ఈ ధాన్యము అనేటువంటిది మొలకెత్తేటప్పుడు పక్షులు వచ్చి వాలితే ఏ విధంగా ధాన్యము అనేటువంటిది అంకురించలేదో కాబట్టి అట్లాగే ఈ సమాధి అనేటువంటి బీజం ఎప్పుడైతే అంకురించిందో పూర్వపరమైనటువంటి కుటుంబం సంబంధమైనవి కానీ గతంలో కానీ ఆ కోరికలు వాసనలు పెళ్ళిబికుతాయి. అలా పెళ్ళిబికినప్పుడు ఇక ఆ పక్షులను, అంతేకాదు ఆ కోరికలు తీరలేదు అనేటువంటి క్రోధముతో కూడినటువంటివి ఈ గ్రద్దల్లాంటివి వీటన్నింటినీ కూడా నివారించాలి. అంటే వాటిని పారద్రోలాలి అని చెబుతూ, ఎలాగంటే ఆ తర్వాత ఆ యొక్క సమాధి బీజానికి వచ్చేటువంటి అంకురానికి హాని కలిగించడం కోసం వచ్చి పడతాయి. ఏంటవి? పూర్వవాసనల యందు ఉన్నటువంటి ఆశలు కానీ, ఆత్మకు ఇతరములైనటువంటి ఈ సంసార బంధాలు, పుత్రులు, మిత్రులు, ధనాదులు, వాటి పట్ల అనురాగము అనేటువంటి పక్షులు వచ్చి వాలతాయి. వాలినప్పుడు ఇక కామము, గర్వము మొదలైనటువంటి గ్రద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తోలివేయాలి, ఏ కోరికలు లేకుండా చేసుకోవాలి అనే చెబుతూ, మృదుభిః
సత్క్రియా కుంతైర్వివేకార్క తపైరపి అచింత్యాలోకదైరస్మాన్ మార్జితవ్యం రజస్తమః. ఆ తర్వాత అహింసా ప్రధానత్వము చేత వాడు హింస చెయ్యకుండా అహింసతో కూడుకొని ఎలా ఉండాలి అంటే, అహింస అనేటువంటిది దేనిలోని భాగం? యమము నియమములోని భాగం. కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు ఆ యొక్క పక్షులు ఎప్పుడైతే అనురాగ రూపంలో ఉండి ధాన్యం అనేటువంటి మొలకకు ఎప్పుడైతే విఘాతం కలిగిస్తూ ఉన్నావో వాటిని పారద్రోలాలి కదా. ఆ తర్వాత పారద్రోలిన తర్వాత అహింస అనేటువంటి ప్రధాన అంశంతో మృదువైనటువంటి యమము నియమము మొదలైనటువంటి సమార్జనుల చేత అచిత్త అంటే ఆ క్షేత్రమందలి రజోగుణాన్ని ధూళిని కూడా ఊడ్చివేయాలి. ఇంకా కూడా అచింత్యమైనటువంటి చింతించడానికి సాధ్యము కానటువంటి బ్రహ్మ ప్రకాశము కలుగజేసేటువంటి, అంటే చింతకు సాధ్యము కానటువంటిదే బ్రహ్మ ప్రకాశం. ఆ బ్రహ్మ ప్రకాశాన్ని కలుగజేసేటువంటి వివేకము అనే సూర్యుణ్ణి ఆ తపముల చేత ఆ క్షేత్రమందలి అజ్ఞానము అనే అంధకారాన్ని కూడా పోగొట్టుకోవాలి కదా అని చెబుతూ, ఎలాగంటే ఆ తర్వాత యమము నియమము ఈశ్వరోపాసన అనేటువంటి దాని చేత ఏ యొక్క యమము నియమము సమ్మార్జనము అంటే చీపురు కట్ట. ఆ చీపురు కట్ట తీసుకొని ఏం చేస్తాము మనం? పొద్దుటే లేచి శుభ్రంగా పడినటువంటి ధూళినంతా నెట్టివేస్తాం. ఇంకా ఏదైనా సరే కడిగి వేసేటప్పుడు ఆ యొక్క రంధ్రానికి ఏదైనా తూము రంధ్రానికి అడ్డం పడితే దాన్ని కూడా శుభ్రంగా ఏదన్నా పుల్లబెట్టి తీసివేసేద్దాం, దాన్ని కూడా శుభ్రంగా తీసివేస్తాం. అట్లాగే అటువంటి సమ్మార్జన అంటే ఇక్కడ యమము అంటే అసలు అసత్యము, అస్థేయము, అసంగము, లజ్జ, అసంచయము, ఆస్తి, మరి అంతేకాదు బ్రహ్మచ మౌనం, స్థిరత్వం, క్షమ, అభయం అనేటువంటివే కదా ఉన్నవి. సత్యము మొట్టమొదటి ఏంటి? సత్యముగా ఉండాలి. అస్థేయము దొంగిలించకుండా ఉండాలి. అసంగము దేనితో దృశ్యమాన సంబంధమైన వస్తువుల పట్ల సంగము లేకుండా ఆసక్తి లేకుండా ఉండాలి. అంతేకాదు లజ్జపడాలి. దేనికి? చేయకూడనటువంటి నిషేధమైనటువంటి క్రియలు కూడా. అంతేకాదు అసంచయము, ఏమాత్రము ఏ వస్తువు కూడా గ్రహించకూడదు. ఆస్తి బ్రహ్మచ మౌనం అంటే ఇంకా వాడు ఎటువంటి ఆస్తిని కూడగట్టుకోకూడదు. అంటే బ్రహ్మచ మౌనం బ్రహ్మమునందే స్థిరత్వంగా ఉండగలగాలి. క్షమ అభయము అనేటువంటి వాడు కలిగి ఉండాలి. క్షమ అంటే ఓరిమి కలిగి ఉండాలి. అభయం భయం లేకుండా ఉండాలి అనేటువంటి దానితో కూడుకున్నదే యమము. అయితే మరి నియమము అన్నప్పుడు శౌచము బాహ్యమునందు భావమునందు కూడా శుచిత్వము కలిగి ఉండాలి. జపము ఎల్లవేళలా కూడా పరమాత్మతత్వాన్నే జపించాలి. తపము శారీరక ఇంద్రియాలతో కూడుకునే తపస్సును ఆచరించాలి, తపింపజేయాలి. హోమాలు చేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అతిథులను గౌరవించాలి, పూజించాలి, భగవంతుని యొక్క ఆరాధన చేయాలి. మరి తీర్థ స్నానాలు పుణ్యతీర్థాలు సేవించాలి, పరోపకారంతో కూడినటువంటి క్రియలు చేయాలి. అంతేకాదు ఇంకా సంతుష్టి కలిగినటువంటి సంతుష్టితోటి ఉన్నటువంటి గురు సేవ కూడా చేయాలి. అంటే నేను ఇంత సేవ చేస్తున్నాననేటువంటి బాధ కూడా లేకుండా వాడు ఏదైతే పరమపద తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సంతోషంతో కూడి వానికేమీ కూడా దృశ్య సంబంధమైన దేహ సంబంధమైనటువంటి కోరికలే లేని కారణము చేత నిత్య సంతుష్టుడై ఉంటాడు. కాబట్టి వాడు గురుసేవ చేస్తాడు. అంతేకాదు జీవకారుణ్యంతో ఉంటాడు. మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి జీవకారుణ్యంతో
ఉండి ఇక జీవులకు వీలైతే సేవ చేస్తాడు, లేకపోతే వాటిని పట్టించుకోకుండా మరి వాటి పట్ల దయ కలిగి వాటిని హింసించకుండా ఉంటాడు. ఈ విధంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే యమము కానీ నియమము కానీ ఈశ్వరుణ్ణి ఉపాసించడం కానీ ఇటువంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటి గొప్ప గొప్ప సత్క్రియలే. అంతేకాదు చీపుర్ల చేత పాచిని ఎలా నెట్టివేస్తామో అలాగే ఈ ఉత్తమమైనటువంటి సత్క్రియల ద్వారా రజోగుణము అనేటువంటి దుమ్మును ఊడ్చివేస్తాం. అలా ఇంకా కూడా అచింత్య పరబ్రహ్మమును అంటే పరబ్రహ్మ స్థితిని, పరబ్రహ్మ ప్రకాశాన్ని చింతించడానికి సాధ్యము కానటువంటిది కాబట్టే అచింత్య బ్రహ్మము అనేటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వివేకము ఏదైతే ఉన్నదో బ్రహ్మ సత్యము, బ్రహ్మ నిత్యము, బ్రహ్మమే శాశ్వతము అనేటువంటి వివేకం ఏదైతే ఉన్నదో ఆ వివేకము అనేటువంటి ఎండ చేత, ఆ వెలుతురు చేత, ఆ యొక్క ప్రకాశము చేత ఆ జ్ఞానము అనేటువంటి అంధకారాన్ని పోగొట్టుకోవాలి, ఆ చీకటిని పారద్రోలాలి అని తెలియజేస్తూ సంపద ప్రమాదాశైవ తరంగా భోగ భంగురాః పతంత్య శనయః తస్మిన్ దుష్కృతాభ్రా సమీరితాః ధైర్యాదార్య దయామంత్రైర్జపస్నాన తపోదమైః వినివారయితస్వ్యాస్తాః ప్రణవార్ధ త్రిశూలినా. ఆ తర్వాత దుష్కృతము అంటే చెడు కార్యము అనేటువంటి మేఘాల చేత పడద్రోయబడినటువంటివై తరంగాలులాగానే తరంగం వస్తుంది పోతుంది అంటే క్షణంలోనే పడిపోతుంది. కాబట్టి క్షణభంగురాలైనటువంటి ఈ వనితలు కానీ అంటే స్త్రీలు కానీ సంపదలు కానీ మొదలైనటువంటి భోగాలను పిడుగులయాంకరములాగానే పైన పడతాయి. పడి ఆ తర్వాత ప్రణవార్థము అనేటువంటి త్రిశూలాన్ని ధరించి ధైర్యముతోటి, ఔదార్యముతోటి, దయా మొదలైనటువంటి మంత్రాల చేత కూడా జపము, తపము, స్నానము, దయాదుల చేత కూడా వాటిని నివారించాలి. ఎలాగంటే పాపాలు అనేటువంటి మేఘాల చేత ప్రేరితమై ఉంటాయి. తరంగాలులాగానే క్షణభంగురాలై ఉన్నటువంటి సంపదలు కానీ అంటే వచ్చిపోయేటువంటి తరంగాలులాగానే ఈ సంపదలు కానీ స్త్రీలు కానీ మొదలైనటువంటి భోగాలను మరి పిడుగులు గనక ఆ యొక్క ధాన్యం యొక్క ఆ ధ్యానాంకురము మీద పడుతాయి. కాబట్టి ఏది ఎటువంటివి అంటే సంపదలు కానీ స్త్రీలు కానీ మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఆ భోగాలతో సమానం. ఆ భోగాలు పిడుగులై ఉంటాయి. ఆ భోగాలు అనేటువంటి పిడుగులు ఈ ధ్యానాంకురం మీద సమాధి అనేటువంటి ధ్యానం ఎప్పుడైతే అంకురించబోయేటువంటి సమయంలో మీద పడతాయి. కాబట్టి అప్పుడు వాడు సాధకుడైనటువంటి వాడు ధైర్యాన్ని, ఔదార్యాన్ని, దయను మొదలైనటువంటి మంత్రాలను చేతబట్టుకొని ఉండాలి. వాని యొక్క ఆయుధాలు దాని ద్వారా జపాలు చేస్తూ, స్నానాలు చేస్తూ, తపస్సులు చేస్తూ మరి శమము, దమము మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క నిగ్రహాల చేత కూడా ప్రణవార్థ బోధ అనేటువంటి అంటే ఓంకార తత్వము వ్యక్త పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ యొక్క ప్రణవస్వరూపాన్ని ఎల్లప్పుడూ కూడా ఆ జ్ఞానాన్ని తెలిసి మరి ఆ జ్ఞానము అనబడేటువంటి త్రిశూలం చేత ఆ వచ్చి పడేటువంటి స్త్రీలని, సంపదలని, సుఖాలని, భోగాలని వీటినన్నింటినీ కూడా తొలగించేసుకోవాలి అని చెబుతూ ఇది సంరక్షితాదస్మాత్ ధ్యాన బీజాత్ ప్రవర్తతే ఆభిజాత్యోన్నతః శ్రీమాన్ వివేకాఖ్యో నవాంకురః. ఈ రీతిగా రక్షింపబడినటువంటి ఆ యొక్క ధ్యానము అంటే ఆ సమాధి బీజము నుండి కూడా పుష్ట సౌందర్యం యొక్క ఆధిక్యము చేత ఉన్నతమవుతుంది, బలపడిపోతుంది, శోభతో కూడుకొని ఉంటుంది. వివేకము అనేటువంటి కొత్తదైనటువంటి అంకురం ఉత్పన్నమవుతుంది అని చెబుతూ ఎలాగంటే ఈ ప్రకారంగానే సంరక్షించామా, ఏ ప్రకారంగా
అంటే ధైర్యము చేత, ఔదార్యము చేత, దయ అనేటువంటి మంత్రాల చేత, జపాలు, తపాలు, స్నానాలు, దయాదులు మొదలైనటువంటి వాటి చేత కూడా నివారించి ఆ ధ్యాన సమాధి బీజాన్ని కనుక మనం రక్షించినప్పుడు ఆ ధ్యాన బీజము నుండి కూడా పుష్టి అంటే బలం పుంజుకుంటుంది. అంతేకాదు సౌందర్యము దాని యొక్క బలం పుంజుకున్నప్పుడు నూతన అంకురాలు వేస్తాయి, సౌందర్యం అతిశయిల్లుతుంది. అలా ఉన్నతమై శోభావంతమై ప్రకాశమానమై వివేకము అనేటువంటి నూతనమైనటువంటి మొలక మళ్ళీ ఉద్భవిస్తుంది అనే చెబుతూ, అంతేకాదు ఈ వివేకము అనేటువంటి అంకురము చేత ఆ చిత్తభూమి ఎలా ఉంటుంది? ప్రకాశంతో కూడుకొని ఉంటుంది, జ్ఞానముతో కూడుకొని ఉంటుంది. అంతేకాదు వికారవంతమై అతి శోభాయుతమై నూతన చంద్రుని చేత ఆకాశములాగానే రమణీయంగా కనబడుతూ ఉంటుంది. తస్మాదంకురతః పత్రే ఉభౌ వికసత స్వయం ఏకం శాస్త్రాభిగమనం ద్వితీయం సాధు సంగమ. అప్పుడు ఆ అంకురము అనేటువంటిది ఆ అంకురము నుండి అంటే ఆ మొలక నుండి వేదాంతము మొదలైనటువంటి సత్యాస్త్రాల యొక్క విచారము తయారవుతుంది. సత్యాస్త్రము అంటే సత్తు సారవంతము అయినటువంటి ఏ యొక్క శాశ్వత పదార్థం ఉన్నదో ఆ పరబ్రహ్మ వస్తువును గురించి తెలియజేసేటువంటి విచారము ఆ శాస్త్ర విచారాన్ని చేస్తుంది. అంతేకాదు సాధు సంసర్గము అనేటువంటి మరి రెండాకులు స్వయంగానే ఆవిర్భవించి వికాసాన్ని పొందుతుంది. ఆ మొలకెత్తినటువంటి ఆ అంకురము నుండి సత్యాస్త్ర విచారమని సాధు సంసర్గము అనేటువంటి రెండు క్రొత్త ఆకులు పుడతాయి. ఆ స్వయంగానే ఆవిర్భవించి అవి వికాసాన్ని పొందుతాయి అని చెబుతూ, ఎలాగంటే ఆ తర్వాత ఆ ధ్యానము అనేటువంటి బీజము నుండి మొలక నుండి అంకురము నుండి శాస్త్ర విచారణని సాధుజన సాంగత్యము అనేటువంటి రెండు ఆకులు స్వయంగా ఉత్పన్నమవుతూ ఉన్నవి కదా. దాని ద్వారా ఏమవుతుంది? సాధుజన సాంగత్యము అంటే సద్బోధలు, సత్తును గురించినటువంటి బోధలు అనేటువంటివి జరుగుతాయి. ఇంకా మరి శాస్త్ర విచారణ అన్నప్పుడు ఎల్లప్పుడూ శాస్త్రాధ్యయనము అనేటువంటిది చేసేటప్పుడు ఆ సార వస్తువైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువును గురించే విచారణ జరుగుతుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటే అప్పుడు ఆ తర్వాత ఆ అంకురము అంటే ఆ మొలక సంతోషము అనబడేటువంటి చర్మము చేత నిండిపోతుంది, చుట్టబడుతుంది. వైరాగ్యము అనేటువంటి రసము చేత అందంగా శోభితమై ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు గొప్ప ప్రకాండము చేత అది బోధే ఎలా ఉంటుంది అంటే గొప్పదై ఉంటుంది. దేని యొక్క బోధే అంటే ఆ యొక్క అంకురం అనేటువంటిది సంతోషం అనేటువంటి దాని చేత పరివేష్టితమై వైరాగ్యము అనేటువంటి రసము చేత శోభాయమానంగా ఉండి గొప్ప బోధెలాగా గట్టిగా దృఢపడుతూ ఆ విధంగా గొప్ప ప్రకాండము బోధెలాగానే అలరుచు దృఢమైనటువంటి మూలత్వము అనేటువంటి ఉన్నతిని పొందుతూ ఉంటుంది. అంటే వైరాగ్యము అనేటువంటి రసము చేత ఏమవుతుంది? దృఢపడుతుంది, పరిపుష్టమవుతుంది. శాస్త్రార్థము అనేటువంటి వర్షంతో కూడుకొని ఉంటుంది. ఆ అంకురము తక్కువ సమయంలోనే మహా ఉన్నతిని పొందుతూ ఉన్నది అనే చెబుతూ, శాస్త్రార్థ సాధు సంపర్క వైరాగ్య రసపీవర రాగద్వేష కపిక్షోభైర్నామనాగపి కంపతే. శాస్త్ర విచారము సాధు సంగమ వైరాగ్యాలను అనేటువంటి రసము చేత పరిపుష్టమై ఉంటుంది. దానికి ఏ విధంగా దృఢపడి బలపడిపోతుంది? శాస్త్ర విచారము ద్వారా బలపడుతుంది. సాధు సంగమము అంటే సాధు మహనీయుల యొక్క జ్ఞానబోధల చేత కూడా అది పరిపుష్టమై ఉంటుంది. అప్పుడు వానికి వైరాగ్యము అనేటువంటి రసం ప్రవహిస్తుంది. అలా పుష్టమై ఆ ధ్యాన వృక్షము అనేటువంటిది రాగము ద్వేషాలు అనేటువంటి వానరుల యొక్క క్షోభల చేత
ఒక్కింతైనా సరే అప్పుడు చలించకుండా ఉంటుంది. ఒక చెట్టు మీద కోతులకి ఏం చేస్తాయి, అటు ఇటు గజిబిజిగా ఆ చెట్టును కదిలించి వేస్తాయి. కానీ ఆ చెట్టు బలపడి ఉన్నప్పుడు ఆ 2 కోతులు కాదు, ఇంకా అనేకాలు ఎక్కినా కూడా మూలాన్ని కదిలించలేవు. అలాగే శాస్త్ర విచారము, సాధు సంగమము, వైరాగ్యము అనేటువంటి రసము చేత పరిపుష్టమై ఆ ధ్యాన వృక్షము అనేటువంటిది అలా దృఢపడి ఉండగా రాగమని, ద్వేషమని మొదలైనటువంటి ఏ యొక్క వానరాల యొక్క మరి కదలికల చేత కూడా ఒకంతైనా సరే అది అప్పుడు చలించకుండానే ఉంటుంది కదా అని చెబుతూ, అంటే ఆ విధంగా ఆ ధ్యాన వృక్షము అంటే ఆ సమాధి వృక్షము శాస్త్రార్థాలతోటి, సాధుజన సాంగత్యాల యొక్క బోధలతోటి, వైరాగ్యములు అనేటువంటి రసము చేత పరిపుష్టిని పొంది ఉంటుంది. అలా పొంది ఉన్నప్పుడు రాగమని, ద్వేషమని అంటే ఇష్టము అయిష్టము అనేటువంటి కోతులు యొక్క క్షోభ చేత ఒకంతైనా సరే చెలించకుండానే ఉంటుంది అనే చెబుతూ, అదతస్మాత్ ప్రజాయంతే విజ్ఞానాలంకృత కృతే లతారస విలాసిన్యా ఇమా వితత దేశగాః. ఆ తర్వాత జ్ఞానము చేత శోభితమైనటువంటి ఆకృతి కలిగిన ఆ వివేక వృక్షము నుండి వైరాగ్యము మొదలైనటువంటి రసాల చేత విలాసవంతములై విశాలములై అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ ప్రదేశానికి వెళ్ళేటువంటిది అయి ఉన్నట్టే ఈ చెప్పబోయేటువంటి లతలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి. ఎలాగంటే స్ఫుటత, సత్యత, సత్త, ధీరత, నిర్వికల్పత, సమత, శాంతత, మైత్రి, కరుణ, కీర్తిరార్యత. ఆత్మతత్వం యొక్క స్ఫుటత్వము, సత్యత్వము, ఆత్మస్థితి, ధీరత్వము, నిర్వికల్పత్వము, సమత్వము, శాంతి, మైత్రి, కరుణ, కీర్తి, ఆర్యత్వము అనేటువంటి లతలు కూడా ఆ ధ్యాన వృక్షము నుండి ఆవిర్భవిస్తూ ఉన్నవి. ఆత్మతత్వం యొక్క స్ఫుటత్వం ఎలా ఉంటుంది? గట్టిగా దృఢంగా కనబడుతుంది. అది సత్యత్వంతో నిండి ఉంటుంది. ఆత్మ స్థితి కలిగి ఉంటుంది. ధీరత్వంతో ఉంటుంది. నిర్వికల్పత్వము, ఎటువంటి కల్పన లేనటువంటి సహజమైనటువంటి స్థితిలో నిర్వికల్పంగానే ఉంటుంది. సమత్వంగా ఉంటుంది. శాంతితో ఉంటుంది. కరుణా స్వభావము, మరి మైత్రి కలిగి ఉంటుంది. కీర్తి కలిగి ఉంటుంది. ఆర్యత్వము, పెద్దరికము, ఒక పెద్దరికము కలిగి ఉన్నటువంటి ఆర్యత్వము, అంతకంటే శ్రేష్టమైనటువంటిది లేదు అన్నట్లుగా ఉంటూ ఉన్న ఆ లతలు ఆ ధ్యాన వృక్షము నుండి ఆవిర్భవిస్తూ ఉన్నవి అనే చెబుతూ, అంటే ఆ విధంగా ఆ ధ్యాన వృక్షము శాస్త్రార్థము, సాధుజన సాంగత్యము, వైరాగ్యములు అనేటువంటి రసము చేత పరిపుష్టిని పొందినటువంటిది రాగద్వేషాలు అనేటువంటి కోతులు యొక్క క్షోభ చేత ఒకంతైనా చెలించకుండానే ఉంటుంది కదా. ఆ తర్వాత విజ్ఞానము అనేటువంటి అలంకారాల చేత కూడుకొని ఆ ధ్యాన వృక్షము నుండి స్వాత్మతత్వం యొక్క స్ఫుటత్వము, సత్యము, ఆత్మస్థితి, ధీరత్వము, వికల్పరాహిత్యము, సమత్వము, శాంతి, మైత్రి, కరుణ, కీర్తి, ఆర్యత్వము అంటే సద్గుణశీలత్వము అనేటువంటి విశాల రస సంపన్నాల లతలు జనిస్తూ ఉన్నవి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.